నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. చక్కటి ఆరోగ్యం కావాలంటే ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం మంచిది. ప్రతి వైద్యులు చెప్పే మాట ఇది. ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఆకుకూరలు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఆరోగ్యపరంగా చేసే అద్భుతాలు చాలా ఉన్నాయి. రోజు ఏదో రకంగా ఆకుకూరలు తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. మంచి ఆరోగ్యం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. ముఖ్యంగా ఆకుకూరలు తినడం వలన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఆకుకూరలు. ఆకుకూరలను తింటే శరీరంలో ఆరోగ్యపరంగా చేసే అద్భుతాలు అనేకం. రోజు ఏదో రకంగా ఆకుకూరలను తింటే వ్యక్తుల జీవన శైలిని మార్చే సత్తా ఆకుకూరలకు ఉందని ఆయుర్వేద నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఆకుకూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండటమే కాదు, శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను, ప్రోటీన్లను అందిస్తాయి. ఇక కొన్ని ఆకుకూరలు ఆహారాన్ని రుచికరంగా చేసేందుకు ప్రత్యేక లక్షణాన్ని కూడా కలిగి ఉంటాయి. మనకు తినేందుకు అనేక రకాలైన ఆకుకూరలు అందుబాటులో ఉన్నా సర్వసాధారణంగా చాలా మంది వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. రోజు తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. ఏ ఏ ఆకుకూరలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ప్రతి భారతీయుల కూరల్లోనూ కరివేపాకు కామన్ ఐటెం. చాలా మంది కూరల్లో కరివేపాకును తినకుండా పడేస్తూ ఉంటారు. ఈ కరివేపాకు షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. కంటి చూపు మెరుగుపరచడానికి మంచి సహకారి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది కూడా. కళ్ళ ఆరోగ్యానికి కరివేపాకు ఎంతగానో మేలు చేసే, నేరుగా తినలేము అనుకుంటే పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా ఆహారంలో చేర్చుకున్నా మంచి ప్రయోజనాలు ఇస్తుంది కరివేపాకు. ఇక కొత్తిమీర. కొత్తిమీరని కూడా చాలా మంది ఇప్పుడు వాడుతున్నారు. ఎందుకంటే వంటలకు అదనపు రుచి, వాసన అందించడానికి కొత్తిమీర ఉపయోగపడుతుందని నమ్ముతారు. అయితే రుచి, సువాసన ఇవ్వడమే కాదు, కొత్తిమీర ఆస్తమా సమస్యలతో బాధపడే వారికి మేలు చేస్తుంది. రోజు కొత్తిమీరను తింటే ఆస్తమా తగ్గుతుంది. జీర్ణ సమస్యలు కూడా ఉండవు. ఇక తర్వాత పుదీనా. పుదీనాతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా వంటలకు అదనపు రుచి, మంచి స్మెల్ ను ఇవ్వడానికి పుదీనాని కూడా ఉపయోగిస్తారు. అయితే పుదీనా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నోటి సమస్యలు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పిప్పర్మెంట్ స్మెల్ వచ్చే ఈ పుదీనాని కొంతమంది నేరుగా కూడా నమిలి తింటూ ఉంటారు. తర్వాత తోటకూర. ఆకుకూరల్లో ఎక్కువ మంది కూరగా చేసుకొని తినేది తోటకూర. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. అందుకనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ ని నిరోధిస్తుంది. ముఖ్యంగా జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడ్డవారు రోజు తోటకూర తింటూ ఉంటారు. జీర్ణం ఈజీగా అవుతుందని, త్వరగా కోలుకుంటారని రోగికి తోటకూరను తినే ఆహారంలో చేరుస్తారు. ఇక తర్వాత గోంగూర. గోంగూరతో కూడా చాలా లాభాలు ఉన్నాయి. తినడానికి కాస్త పుల్లగా అనిపించినా ఆ పుల్లటి రుచికరమైన గోంగూర తింటే రక్తహీనత సమస్య దరిచేరదు. గుండెకు బలం చేకూరుతుంది. గోంగూరను బాగా ఉడకబెట్టి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి కూడా. అందుకే ఇటీవల గోంగూర వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ గోంగూర పచ్చడి చాలా ఫేమస్. ఇక తరువాత బచ్చలి కూర. బచ్చలి కూరను చాలా తక్కువ మంది తీసుకుంటుంటారు. కానీ దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా శరీరం వేడి ఎక్కువగా ఉన్నవారికి బచ్చలి కూర మంచి మేలు చేస్తుంది. బచ్చలి కూర తింటే శరీరం చల్లబడుతుంది. కనుక వేసవిలో తీసుకునే ఆకుకూరల్లో ఇది మొదటిదని చెప్పొచ్చు. ఇక తరువాత పాలకూర. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఏ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజాలు క్యాన్సర్ వ్యాధులను నివారించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ను అదుపు చేయటంలో పాలకూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. ఈ ఆకుకూర శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు దరిచేరవు.